కానీ మీకాయ మాట విని ఆగలేదు, వెళ్ళి ఓడిపోయారు. మరి భయంకరమైన అపజయం, ప్రాణాపాయం తెచ్చుకుని వెనుతిరిగి పారిపోయి మరి అవమానపడినట్లు వాక్యం ద్వారా మనం చూస్తా ఉన్నాం. ఎవరైతే దేవుని మాట వినకోకుండా వెళతారో, దేవుని మాట చొప్పున చేయరో, వాళ్ళకి ప్రాణాపాయం ఉంటుంది. అంతేకాదు వాళ్ళకి అవమానం ఉంటుంది, వాళ్ళు తగ్గించబడతారు. ఎవరైతే దేవుని మాట వింటారో, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం జీవిస్తారో, వాళ్ళని హెచ్చించగలిగిన గొప్ప దేవుడు. ఎందుకంటే ఆయన ఉన్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవుడు. కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన ఆయనకు పరిచారకులుగా ఆయన గొప్ప సైన్యం, కోటాను కోట్ల దేవదూతలు ఆయన పక్కన నిలబడి ఉన్నారు. ఆయన పని చేసే వాళ్ళు ఉన్నారు. అంతేకాదు అంతమంది దేవదూతలు ఎందుకు అని అంటే అని స్తుతింపబడుతూ, వాటి చేత స్తుతింపబడుతూ ఉన్న దేవుడు. అంతేకాదు నీకు నాకు సహాయం చేయటానికి ఆ దూతలను కూడా పంపించడానికి ఇష్టం కలిగి ఉన్న దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. తప్పని కూడా దేవుడి నామాన్ని నేర్చుకుంటాం. ఏంటి అని అంటే అంత శక్తి కలిగిన దూతలు. ఎంతో ఒక్క దూత ఒక నిమిషంలో కొన్ని వందల మందిని చంపగలరు. అంత శక్తి కలిగిన దూత నీవు ప్రభువుని అంగీకరిస్తే, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, నిన్ను కాపలా గాయటానికి దేవుడు ఆ దూతను పంపిస్తాడు. అదే ఉన్న వాక్యంలో, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు అని 91వ కీర్తనలో ఉంది. 34వ కీర్తనలో దేవుని కాపుదల ఉందని వాక్యం ద్వారా మనం చూస్తా ఉన్నాం. చప్పలు కూడా దేవుని నామాన్ని అయిపోతాం. ఆయన ఉన్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉండటం, ప్రవక్త చూడటం మనం చూస్తా ఉన్నాం. మరి నువ్వు ప్రభువుని చూస్తున్నావా లేదా? కొలస్సీయులకు రాసిన పత్రిక 3:1 ఏముందంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి, అక్కడ దేవుని కుడి పార్శ్వమందు క్రీస్తు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరి నువ్వు ప్రభువుని ఎలా చూస్తున్నావు? పైకి చూస్తుంటే, ప్రభువుని చూస్తుంటే నువ్వు నీ జీవితం ధన్యకరమైన జీవితం అని. కొంతమంది లోకాన్ని, లోక ఆశలను మరి చూస్తూ ఉంటారు. లోకమును దాని ఆశలు గతించిపోవును గాని దేవుని చిత్తము చొప్పున జరిగించువాడు నిరంతరము నిలుచునని వాక్యం ద్వారా మనం చూస్తా ఉన్నాం. మరి యెషయా 6వ అధ్యాయంలో దేవుణ్ణి గురించి భక్తుడు చెప్పేటటువంటి మాట ఏంటంటే, ఉన్నతమైన సింహాసనమందు ఆసీనుడు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూసి తిని ఆయన చొక్కా అంచులు దేవాలయమును నిండుకొని ఉండెను. ఆయనకు పైగా సెరూపులు నిలిచి ఉండేది. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. దగ్గరగా దేవుని స్తోత్రం చెప్తాం. ఆ దేవదూతలకి 6 రెక్కలు ఉంటాయని, ఆ 6 రెక్కలు కలిగిన దేవదూతల సెరూపులు, కెరూబులు ఆయన్ని స్తుతిస్తూ ఉన్నాయని, పరిశుద్ధుడు అని స్తుతిస్తా ఉన్న దేవదూతలని వాక్యం ద్వారా మరి మనం ఈరోజు చూస్తా ఉన్నాం. ఆయన ఎక్కడ ఉన్నారు అంటే సింహాసనం మీద ఉన్నారు. మరి దేవుడు నీకు ఒక సింహాసనం ఇచ్చాడు. ఏ సింహాసనం అంటే హృదయ సింహాసనం. ఆ హృదయ సింహాసనం మీద ప్రభు అయిన క్రీస్తు